రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పాలించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నిర్ణయాలన్నీ కూడా ప్రజాపాలన అన్న పేరుతో తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో ప్రజల్ని భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకెళ్తోందా? హైడ్రా, మూసీ నది ప్రక్షాళన, రైతు రుణమాఫీ, రైతు భరోసా, అట్ ది సేమ్ టైం విద్య, వైద్యం, ఆరోగ్యం. సో ఈరోజు విద్య, వైద్యం, ఆరోగ్యం విషయంలో గతంలో తెలంగాణలో జరిగిందేంటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్లో ఏం జరగబోతోంది? 4 కోట్ల మందికి 30 రోజుల్లో డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వబోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అంటే హెల్త్ ప్రొఫైల్ మొత్తం కూడా ఒక సింగిల్ కార్డ్, జేబులో ఏటీఎం కార్డు ఎట్లా అయితే ఉంటుందో అట్లా ఒక హెల్త్ కార్డ్ అనేది ఉండబోతోంది. సో ఈ హెల్త్ కార్డు ఎట్లాంటి నామ్స్ ప్రకారం ఉంటుంది? కేంద్ర ప్రభుత్వంతో ఇన్వాల్వ్ అయ్యి ముందుకెళ్తారా? దీనికి ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి? ఇప్పటికే ఉచిత కరెంటు విషయంలో 200 యూనిట్ల వరకే, ఆ తర్వాత మళ్ళీ కరెంటు బిల్ వస్తుంది. దీంట్లో కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు లింకప్ అయి ఉంటుంది. ఇవన్నీ కూడా కొన్ని చర్చలు నడుస్తున్నటువంటి క్రమం కనిపిస్తున్నటువంటి క్రమంలో రామూర్తి గారు, ఇందాక మీరు మధ్యలో ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. బట్ ఇక్కడ ప్రతిపక్షాలు మాట్లాడడానికి ఈ అంశంలో ఏం పెద్దగా ఉండకపోవచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే పేదలకు ఆరోగ్యం అందిస్తామంటున్నారు, 4 కోట్ల మందికి డిజిటల్ కార్డులు ఇస్తామంటున్నారు. మీ వాయిస్ మ్యూట్లో ఉంది రామూర్తి గారు. గతంలో మీరు ఇవ్వలేదు, మీరు హెల్త్ సర్వే ఏం చేయలేదు, బట్ ఇప్పుడు వినిపిస్తుంది, మాట్లాడండి ప్లీజ్. నేనేమంటున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో అబద్ధాలు చెప్పి ప్రభుత్వానికి వచ్చింది. ఇంకా అబద్ధాలు చెప్తా ఉంటా అంటే నిజంగా నాకు ఎట్లా ఘోరంగా అనిపిస్తుంది. ఎందుకంటే పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు వేరు. అక్కడ ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు చెప్తున్నది వేరు, మీరు ఇక్కడ ఉన్న మిగతా వాళ్ళు చెప్తున్నది వేరు. నేను కులంకుశంగా చెప్తా రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉన్నదని, ఏ విధంగా ఉన్నది, ఒక్కొక్క ప్రభుత్వం సంబంధించిన ఆసుపత్రి పరిస్థితి ఉన్నది, గ్రామాల్లో ఆశా వర్కర్ల పరిస్థితి ఎట్లా ఉన్నది, నేను కులంకుశంగా చెప్తా. ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు, రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. మేమేం చేసినాము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 9 నెలలు, ఇప్పుడు 10 నెలలు అడుగు పెడుతున్నారు. ఈ 10 నెలల్లో వాళ్ళు ఏం చేసిన అనేది ఒక్కసారి ఆయుష్మాన్ భారత్ ని ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లాస్ట్ 3-4 నెలల ముందు తీసుకొచ్చింది? 10 ఏళ్ల నుంచి ఆ కేంద్రం తీసుకోమని చెప్పినా మీరు ఎందుకు తీసుకోలేదు? పేదల ఆరోగ్యాన్ని మీరు కదా పట్టించుకోకుంటున్నారు. మీరు ఒక హెల్త్ కార్డు ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నిధులు కూడా విడుదల చేయలేదు. శ్రీకాంత్ గారు అన్ని చెప్తాను, మీరు కొంచెం వర్క్ తో వినండి, మొత్తం చెప్తాను. హెల్త్ కార్డులు ఏంటి, అసలు ఏంటి పరిస్థితి ఏంటి అన్ని చెప్తాను. మీరు మంచిగా ప్రశాంతంగా వినండి. మధ్యలో దయచేసి ఎవరు రాకండి. నేను కూడా ఎవరు మాట్లాడుతుంటే రాలేదు, ఎందుకంటే నా సబ్జెక్టు ప్రజలకు పోవాలి. ఇప్పుడు ఎంజిఎంలలో పరిస్థితి, అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి, డ్రగ్స్ లేవు, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఇంజెక్షన్స్ లేవు, చెక్ చేసుకోండి. టాబ్లెట్స్ లేవు, అదే విధంగా టెస్టులు లేవు. థైరాయిడ్ సంబంధించిన ఏదైతే ప్రొఫైల్ ఇంతవరకు చేయట్లేదు. ఇది 9 నెలలు అవుతుంది. ఆర్ఏ ఫ్యాక్టర్ ఇవన్నీ ఆరోపణలు, ఆధారాలతో సహా చెప్తా, మొత్తం చెప్తా. నీ అవసరమైతే ఏఎంజెం ఎక్కడికి పోదామని అక్కడికి పోదాం, ఇంకా చాలా ఉన్నాయి చెప్తా. అదే విధంగా ఆర్ఎఫ్టీ అని ఒక టెస్ట్ ఉంటుంది, అది లేదు. అదే విధంగా సీరం ఎలక్ట్రోలైట్ అనేది ఒక టెస్ట్ ఉంటుంది, అది చేయట్లేదు. అదే విధంగా ఎన్ అసిటైల్ అనేది ఒకటి టాబ్లెట్, అదే విధంగా ఇంజెక్షన్ ఉంటది. ఇది అన్ని ఏదైతే ఎంజెం కానీ లేకపోతే ఆ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన అందరికీ రోగులకు ఉపయోగపడే ఏకైక డ్రగ్ అండి. ఇది దొరకట్లేదు, ఇది లేదు. అదే విధంగా పాయిజన్ వేసుకుంటే ఒక స్పెషల్ డ్రగ్స్ ఉంటాయండి పాయిజన్ తీసుకున్న పేషెంట్లకు, అది లేదు. అదే విధంగా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశుద్ధ్యం గ్రామాలను లోపించి మలేరియా, డెంగ్యూతోని ప్రతి హాస్పిటల్లో, రాష్ట్రం ఉన్న ప్రతి హాస్పిటల్లో 3-4 చనిపోతున్నారు. కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. క్లియర్ చెప్తున్నా, ఇది ఎంత ఘోరమైన కరోనా కంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఒక్క బెడ్ మీద 3-4 బండ పెడుతున్నారు. పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసినా, ఇది చేసినా, అది చేసిన హెల్త్ ప్రొఫైల్ ఇప్పుడు ఏం చెప్తారా, డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రుణమాఫీని మర్చిపోవాలని తీసుకొచ్చి హైడ్రా ముందు పెట్టింది. ఇప్పుడు హైడ్రాను మర్చిపోవాలి, వాళ్ళ కన్నీళ్లు మొత్తం రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తుంటే రాత్రి నిద్రపోతలేరు ఒక్కొక్కరు. వాళ్ళ బాధలు బయటకు పోవాలని ఇప్పుడు హెల్త్ కార్డు తీసుకొచ్చినాము, అద్భుతంగా మీ హెల్త్ అంతా బాగు చేస్తాం. అరే నాయన, ఎంజం పోతే నీకు కనీసం నీకు హెల్త్ కిట్ లేవు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆశా వర్కర్లు అండి, మందులు లేవు, ట్రీట్మెంట్ లేనప్పుడు హెల్త్ కార్డులు ఏం చేసుకుంటారని మీరు అంటున్నారా? నా మాట వినండి, నేను మొత్తం చెప్తా వినండి ప్లీజ్, దయచేసి వినండి. ఎందుకంటే ఇప్పుడు ఆశా వర్కర్లు విలేజ్ లో ఉంటారు. మేము ఉన్నప్పుడు పంపిన కిట్సే అండి, మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మీరు ఏ ఊరికి రమ్మంటే నేను ఆ ఊరికి వస్తా. ఏదైతే రాష్ట్రంలో మేము ఇచ్చినప్పుడు కిట్స్ తప్ప ఇప్పుడు కొత్తగా వీళ్ళు కిట్స్ పంచిందే లేదు.
ప్రజల ఆరోగ్యం అంటే ఇంత అలసత్వం వీళ్ళకు. ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడు, ఎవరండి ఆరోగ్య శాఖ మంత్రి? దామోదర రాజనరసింహ. ఖమ్మంలో వరదలు ఎక్కడున్నారు ఆరోగ్య శాఖ మంత్రి? ఇంట్లో అనుకుంటాడా? సిగ్గులేదా? అక్కడికి పోయి అది పరిస్థితి ఎట్లా ఉన్నది, వరదలు తగ్గిన తర్వాత ఆడ పరిస్థితి ఏంది, ఆడ పారిశుద్ధ్యం ఏంది, ఆ బ్లీచింగ్ ఏంది, ఆ కథ ఏంది, కార్యక్రమం చూసుకోడా? అరే ఆయన ఇంకా 10 ఏళ్ల కింద ఉన్నట్టే ఉన్నాడు, ఆయన పదవి ఉన్న సోయి కూడా లేదు. కేసీఆర్ 10 ఏళ్లలో ఎడబడుకున్నాడు ముఖ్యమంత్రిగా. ఏం మాట సిగ్గు లేదని మాట్లాడకు. నేనే లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు ఒక గౌరవనీయులు మంత్రిని పట్టుకొని సిగ్గు లేదకి, మరి అంతా చదువుకున్న వాళ్ళం, వెల్ ఎడ్యుకేటెడ్ ఒక మంత్రిని సిగ్గు లేదా, దళిత నాయకుని పట్టుకొని సిగ్గు లేదా అంటే ఏందన్నట్టు? ఏం మాట్లాడుతున్నావు అండి నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? మరి నీ కేసీఆర్ 10 ఏళ్ళు ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలే, మన ఆపోజిషన్ నాయకుడు పరిస్థితి ఏందండి? నేను ఒక్క నిమిషం అండి, స్మాల్ సబ్మిషన్ శ్రీకాంత్ గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందండి? నేను ఒక చిన్న ప్రశ్న ఇస్తాను. రామూర్తి గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి, నేను ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ప్రజాస్వామ్యంలో ఏ బాధ్యత ఏందండి? మన వరదలు వస్తే మరి ఏడవడకుండా నేను అనొచ్చు కదా, అట్లా ఏం మాట్లాడతారండి? ఎవరు ఈ నేర్పిందే నీది టీఆర్ఎస్, మీరు సభ్యత గురించి మాట్లాడొద్దు. ఏం మాట్లాడు బాబేం రామూర్తి గారు, చదువుకున్న లెక్క మాట్లాడుకొని వాడు ఏం కనీసం విజ్ఞత లేకుండా మాట్లాడతాం. అక్కడ ఆయన హోదా గురించి, ఆ పదవిని ఉద్దేశించి మాట్లాడారు, అక్కడ కుల మతాలని తీసుకురా. దయచేసి మంత్రిగా ఉన్న వ్యక్తిని ఎట్లా మాట్లాడతారండి? గౌరవించి సమాధానం చెప్పండి. నేను కూడా కేసీఆర్ అంట, కేసీఆర్ అంట కదా, కేసీఆర్ గారు అన్న కదా. రామూర్తి గారు వ్యక్తిగతంగా వద్దు, దయచేసి వ్యక్తిగతంగా మాట్లాడినావు. సిగ్గు శరం లేకుండా పరిపాలించాలని ఎన్ని మాట్లాడినావు? ఒక నిమిషం ఆగురా బాబు, నేను మాట్లాడిన తర్వాత పూర్తిగా రాసుకున్నప్పుడు నువ్వు గంట సేపు విమర్శించు రామూర్తి. నేను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించా మిత్రమా? ఒక నిమిషం ఆగు మిత్రమా, చెప్పేది నువ్వు కంటి వెలుగు ప్రోగ్రామ్ ఇప్పుడు తీసుకొచ్చి దాదాపు పరీక్షలు చేసినాం, వాటికి అద్దాలు ఇచ్చినాం, ఆపరేషన్. రామూర్తి గారు, ఇక్కడ నాదో ప్రశ్న. రామూర్తి గారు, నాదో ప్రశ్న. చెప్పండి. కంటి వెలుగు 10 ఏళ్లలో మీరు ఎప్పుడు తీసుకొచ్చారు? ఆయుష్మాన్ భారత్ ను 10 ఏళ్లలో మీరు ఎప్పుడు తీసుకొచ్చారు? దీనికి సమాధానం చెప్పండి. వీళ్ళు ప్రభుత్వం, మీరు రామూర్తి గారు ఒక్క నిమిషం 1 సెకండ్. వీళ్ళు 10 నెలల్లో, సరే మీ పాయింట్స్ అన్ని రామూర్తి గారు ఒక్క నిమిషం 1 సెకండ్. నో రామూర్తి గారు ఒక్క నిమిషం, నా వర్షన్ వినండి. నా వర్షన్ కలుపుకొని మీరు ఆన్సర్ చేయండి. మీరు పూర్తి చేయండి రామూర్తి గారు, నాది కలుపుకొని చేయండి. ఎందుకంటే నా మాట వినండి, ఎందుకంటే సబ్జెక్ట్ ఇస్ వెరీ చాలా పెద్దగా ఉన్నది. మెడికల్ కాలేజీలు వీళ్ళ పరిపాలనలో 70 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో 5 ఉండేయండి, దాన్ని 29 చేసినాం. అదే విధంగా నర్సింగ్ 5 ఉండే 23 చేసినాం. బస్తీ దవాఖానాలు 0. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 70 ఏళ్ల సంవత్సరం ఏదైతే టీడీపీ కానీ ఇంకా ఇతర పార్టీలు కానీ 0, మేము 496 చేశాం. ఎంబీబీఎస్ సీట్లు వీళ్ళు 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో తెలంగాణకు వచ్చినాయి 850, మేము వచ్చిన తర్వాత 4090. గర్వంగా చెప్పుకుంటాం మేము ఆరోగ్య శాఖ ఏం చేసినాం అన్నది. మేము చిన్నవి తీసుకొచ్చి మీరు ఆరోగ్యశ్రీ అమలు చేసినాం, దానికంటే బెటర్ ఇది ఉన్నదంటే దీన్ని కూడా లాస్ట్ వరకు అమలు చేసినాం అంటే ఆరోగ్యశ్రీని ఆపలేదు కదా. ఆరోగ్యశ్రీ బ్రహ్మాండ పథకం అని రాజశేఖర్ చేసిందని మేమే ఒప్పుకున్నాం. రాజశేఖర్ చేసే కార్యక్రమాలకి ఈ రాక్షసులు చేసే కార్యక్రమాలు చాలా తేడా ఉన్నది. అందులో ఒకలాగా ఉంటారండి. ఇప్పుడు చెప్తా వినండి, రాజశేఖర రెడ్డితోని ఈ రేవంత్ రెడ్డికి పోలిక చాలా తప్పు. ఒక దుర్మార్గంతోని, ఒక దుష్టుడితోని, ఒక మేధావులతో కొట్లాడేది వేరు, మూర్ఖులతో కొట్లాడేది వేరు. కన్నీళ్లు పెట్టిస్తున్నాడు. పండుగ పూట ఎవరు కూడా సంతోషంగా లేరు, హాస్పిటల్లో సంతోషంగా లేరు. ఒక్క నిమిషం 1 సెకండ్. రామూర్తి గారు ఒక్క నిమిషం, మీ పాయింట్ రిసీవ్. మీరు మీ పాయింట్ చెప్తున్నారు. 1 సెకండ్. I'll give you. నేను మీకు ఇస్తాను. మిగతా రామూర్తి గారు మిగతా గెస్టులు కూడా ఉన్నారు. ముఖేష్ గారు కూడా ఉన్నారు. ఇంకా ఆయన వర్షన్ తీసుకోవాలి. నేను I'll come back to you. మీ దగ్గరికి వస్తాను 100%. I'll take తీసుకుంటా. దయచేసి ప్లీజ్, you have to cooperate. 1 second. నేను మీ దగ్గరికి వస్తాను. ముఖేష్ గారు వర్షన్ తీసుకొని I'll come back to you. No. రామూర్తి గారు ప్లీజ్, you have to cooperate. I'll come back to you. No, I'm sure I'll come back to you. వస్తా. నాకు ప్రతిపక్షం వాయిసే ముఖ్యం. బట్ మిగతా గెస్టులు కూడా ఉన్నారు, సమయం తక్కువగా ఉంది. ముఖేష్ గారు ప్రజల విషయంలో పట్టింపు ఎవరికున్నది? గత ప్రభుత్వాలు మెడికల్ కాలేజీలు కట్టినాం, గత ప్రభుత్వాలు వైద్యం అందించినాం,
గత ప్రభుత్వాలు ఎంబీబీఎస్ సీట్లు పెంచినాం, గత కాంగ్రెస్ పాలనకి బీఆర్ఎస్ పాలనకి మేము తేడా చూపించాం అన్నది రామ్మూర్తి గారి వర్షన్. ఇంకోవైపు అదే బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు వైద్యం ఎట్లా అందింది, ప్రజలకు ఎట్లాంటి వైద్యం అందింది, ఆయుష్మాన్ భారత్ లాస్ట్ చివరి దశలో తీసుకొచ్చారు. కంటి వెలుగు అది 1980s నుంచి ఉన్నటువంటి పరంపరనే, ఆల్మోస్ట్ ఇందిరాగాంధీ పీరియడ్ నుంచి నడుస్తోంది. వైద్య విద్యం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఎగ్జాక్ట్లీ ఇది ఆన్సర్ రావాల్సిందే, అందరు ఆన్సర్ ఇవ్వాల్సిందే, ప్రజలకు తెలియాల్సిందే. ముఖేష్ గారు, నేను ముఖేష్ గారు పదేళ్లుగా మీరు చేస్తే ముఖేష్ గారు ప్లీజ్, ముఖేష్ గారు పదేళ్ళు అందుకే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండబెట్టింది. పదేళ్లుగా నువ్వు ఏం చేసినావు చెప్పు, చేసింది ఒక్కటి చెప్పుకోవడానికి లేదు. రామ్మూర్తి ఎంతసేపు నువ్వు పర్సనల్ గా మాట్లాడితే బాగుండదు. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం అందరికీ ఉన్నాయి ఫామ్ హౌస్, అందరు ఫామ్ హౌస్ రామ్మూర్తి గారు ఏం మాట్లాడుతున్నావు? ప్రజాస్వామ్యంలో చదువుకున్నావో లేదో నేనైతే రాజ్యాంగం ప్రకారం ఏడ ఎక్కడి నుంచి నడవాలి తెలియకుంటే మరి నేనేం చేయలేను. పరిపాలన ఎక్కడి నుంచి చేస్తారా? నీ ఫామ్ హౌస్ నుంచి చేస్తారా? మరి ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు? డెమోక్రసీ ఎందుకు? రాజ్యాంగం ఎందుకు? నియంత్రణ ఏం మాట్లాడితే తెలిసింది లేక నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. అరే నువ్వు 10 ఏళ్ళకి ఏం చేసినావు చెప్పు, అడిగిన దానికి సమాధానం చెప్పు, అది చెప్పవు. వేగ్ గా విష ప్రచారం చేస్తాను. ముఖేష్ గారు ప్లీజ్, ముఖేష్ గారు